ఓం గంగణవదయ నమ ఆయన సరస్వతి నమ దుర్గాయ నమ గాయత్రి పరంబేకాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశనం జ్యోతిష్యం వాసిస్తాను. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉండబోతుందో విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే జూలై మాసం ప్రధానంగా పక్ష ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా రాజయోగ కారణం అంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా మీకంతా కూడా ఇక్కడ బృహస్పతి అతిచారంలో మార్పు రాజయోగ కారకుడిగా శుక్రుడు బుధుడు కలిగితో పాటు కర్కాటక రాశిలో కలిపి జరుగుతుంది. బుధ భగవానుడంతా కూడా తిరోగమనంతా కూడా కర్కాటక రాశి నుంచి మిథున రాశికి సంచారం చేయడం వల్ల రాజయోగ కారణం. శుక్రుడంతా కూడా మార్పు చెందడం వల్ల ప్రధానంగా చూసుకుంటే జూలై మాసంలో ప్రధానంగా శుక్రుడు సింహరాశులు కేతుతో పాటు కలిక, మరి చంద్రుడు కేతువు మరియు ఇక్కడ చూసుకుంటే శుక్రుడి యొక్క కలిక కూడా జరుగుతుంది. బృహస్పతి చంద్రుడి కలిక అంతా కూడా గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం. విశేషమైన యోగాలంతా కూడా సిద్ధించిపోతుంది. ప్రధానంగా పూర్వజన్మ సుకృతం వల్ల రాజ్యకు ప్రాప్తి రావడానికి ప్రధానంగా వివిధ రాశుల వాళ్ళకి మేషాది రాశి వాళ్ళకి ప్రధానంగా బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడి మార్పు వల్ల, బుధ భగవానుడి మార్పు వల్ల, తిరోగమనం వల్ల రాజ్యయుగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. ఇక జాతకరీత్యా ఉన్న దోషాలంతా కూడా యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి. ప్రతినిత్యం కూడా జాతకరీత్యా జన్మ జాతకాన్ని మీరంతా కూడా ప్రతినిత్యం కూడా జ్యోతిష్ సిద్ధాంతంతో విశ్లేషణ చేయించుకొని దానికి పరిష్కారం ఆచరించడం వల్ల శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అనుకూలత పెరుగుతుంది. జాతకరీత్యా ఉన్న గ్రహాల యొక్క అనుకూలత ప్రభావం వల్ల జీవన విధానం అంతా కూడా యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ఇక్కడ శని భగవానుడు అంతా కూడా మీన రాశిలో సంచారం చేయడం, రాహు అంతా కూడా కుంభరాశిలో, కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతున్నారు. ప్రధానంగా భగవానుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ మిథున రాశిలోంచి మరి కర్కటక రాశి ప్రవేశం చేయడం అనేది రాజయోగ కారణంగా జరుగుతుంది. ప్రధానంగా రవి బుధ కలియిక అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం రాజయోగ కారణంగా మారుతుంది. ప్రధానంగా విశేషమైన యోగాలంతా కూడా సిద్ధించబోతున్నాయి. రాజయోగ కారకుడైన గ్రహాలంతా కూడా విపరీత రాజయోగ ప్రాప్తి ఇవ్వబోతున్నారు. ప్రధానంగా నవగ్రహ స్తంభంలో ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషంలో అంతా కూడా గ్రహస్థితి అంతా కూడా మిశ్రమైన ఫలితాలు కొన్ని రాశుల వాళ్ళకి ఇవ్వబోతున్నాయి. కావున మీరంతా కూడా ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయించడం, తెలదానం చేయడం, ప్రధానంగా గోమాత సేవ చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అన్నదానం ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటూ ఉంటారో రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పక్ష ఫలితాల భాగంగా సూర్య గ్రహం అంతా కూడా మార్పు, రవి గ్రహం అంతా కూడా మార్పు చెందుతుంది. మిథున రాశిలో అంతా కూడా నుంచి ఇక్కడ కర్కాటక రాశి మార్పు చెందడం వల్ల రాజయోగ కారణంగా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా చూసుకుంటే ఇక్కడ శుక్రుడు, అంగారకుడు మరియు బృహస్పతి అనుకూలత వల్ల వివిధ రాశుల వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వరుడి యొక్క యోగకరమైన స్థానాన్ని బట్టి మీకు అంతా కూడా మార్పులు జరగడానికి, కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా బీద వాళ్ళకు అన్నదానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. హనుమతే శ్రీరామదూతాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి. గ్రహస్థితులంతా కూడా కాలసర్ప దోషంలంతా కూడా స్తంభంలో ఉంది. కావున మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. జాతకరీత్యా అంతా కూడా యోగకరంగా ఉందా. వృత్తి వ్యాపార ఉద్యోగులంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి అని సంపూర్ణంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. రాజయోగ ప్రాప్తి అంతా కూడా ఇవ్వడానికి మీకంతా కూడా ఎటువంటి పరిష్కారం కావాలి. మీకంతా కూడా మీ జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా దత్తనాడి ప్రకారంగా గోచాపించే మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా దత్తనాడి ప్రకారంగా మీ జన్మజాతకం ప్రకారంగా అంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. కావున మమ్మల్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేయించుకుంటే గనక వివిధ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వివాహాది శుభకార్యాల కోసం కావచ్చు, స్థిరాస్తి కోసమైనా కావచ్చు, మీకంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కోసమైనా కావచ్చు, ఏ వ్యాపారంలో లాభాలు సిద్ధిస్తాయని చెప్పేసి కావచ్చు, జాతకరీత్యా యొక్కరమైన జీవితం కోసమైనా కావచ్చు, ప్రధానంగా విదేశయాన యోగం కోసమైనా కావచ్చు, ప్రతి రీత్యానికి తనకంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా మీకంతా కూడా పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కావున మీరంతా కూడా స్క్రీన్ కింద కనబడే నెంబర్కి అంతా కూడా ఫోన్ నెంబర్కి అంతా కూడా వాట్సాప్ చేయండి, కన్సల్ట్ చేయండి. తద్వారా అపాయింట్మెంట్ తీసుకోండి. మీకంతా కూడా మంచి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. ధనుస్సు రాశి జాతకులకి అత్యంత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం జరగడానికి అత్యంత శుభమైన కాలంగా చెప్పడం. రాజకీయాధిపతి అష్టమ స్థానంలో, ఉచ్చ స్థానంలో, అధిచారంలో మార్పు,
ప్రధానంగా అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా సంఘాల్లో గౌరవం పెరగడం కానీ, రాజకీయంగా పలుకుబడి పెరగడం కానీ, వృత్తి ఉద్యోగాల్లో అంతా కూడా మార్పులు జరగడం కానీ, ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి మాసాంతం నుంచి మీకంతా కూడా మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విశేషమైన వినియోగాలంతా కూడా ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానమైన దోషం అంతా కూడా గోచారీత్యా ఏంటిదంటే మీకు ఇక్కడ అర్ధాష్టమ శనిలో దోషంలో ఉన్నారన్నమాట. శని భగవానుడంతా కూడా దశమ దృష్టితోటి రాశిని చూస్తున్నారు. ధనుసు రాశిని అంతా కూడా ఈ యొక్క దోష కారణంగా కర్మ దోషం అనేది వర్తిస్తుంది. తద్వారా మీరంతా కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించడం, హనుమతారాధన చేసుకోవడం, ప్రధానంగా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం ఆచరించడం, లక్ష్మీనరసింహస్వామి వారి దీపావళిలో తులసి మాలను సమర్పిస్తుండడం వల్ల విశేషమైన పుణ్యయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్ర దర్శనం మాత్రం చేత అఖండ పుణ్యయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విశేషమైన యోగాలంతా కూడా సిద్ధించబోతుంది. ప్రధానంగా ఇక్కడ రాహు కేతు కొంచెం దోషకారిగా ఉన్నారు. మీకంతా కూడా ప్రధానంగా శుక్రుడు రాహు కలియికంతా కూడా సింహరాశిలో జరగబోతుంది. మీకంతా కూడా అత్యంత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మీకంతా కూడా ధనయోగ కార్యకుడంతా కూడా అత్యంత యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంది. విశేషమైన యోగాలంతా కూడా పట్టబోతున్నాయి. రాజయోగ ప్రాప్తి రాజశ్యామల యజ్ఞాధికృతలు ఆచరించుకోవడం వల్ల లభిస్తూ ఉంటుంది. మీకంతా కూడా రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసి మహాలక్ష్మీదేవి కవచాన్ని పారాయణం చేయించడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి సహస్రనామాన్ని ప్రతినిత్యం కూడా వినడం కానీ చదవడం కానీ ఆచరించండి. మహాలక్ష్మీదేవి చరిత్రనంతా కూడా పారాయణం చేయండి. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్న చిన్న మానసికమైన ఇబ్బందులు కానీ చికాకులు కానీ జరగడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే శుక్రుడు కలత్రకారకుడు కేతువుతో పాటు కలిగిలో ఉంటారు కావున ఇక్కడ గృహంలో చిన్న చిన్న మానసికమైన ఇబ్బందులు కానీ గొడవలు కానీ చికాకులు కానీ జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీ మాటకి పట్టింపు పెరుగుతుంది. విశేషమైన విలువ అంతా కూడా కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఐటీ రంగంలో వాళ్ళకి, టెక్స్టైల్ రంగంలో వాళ్ళకి, క్లాత్ బిజినెస్ వాళ్ళకి కూడా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంది. విశేషంగా బంగారం విలువ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా చూసుకుంటే జూలై మాసంలో ఈ యొక్క బంగారం విలువ పెరుగుతుంది. జ్యువెలరీ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అదృశ్య యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంది. ప్రతినిత్యం కూడా అన్నదానం ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవని ఆచరించడం వల్ల దివ్యమైన యోగాలంతా కూడా పట్టబోతున్నాయి. మీకంతా కూడా శుక్రుడికి, అంగారకుడికి, బృహస్పతికి, రాహుగ్రహానికి, శనీశ్వరుడికి అంతా కూడా జపము దాన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, బుధ భగవాన్ ప్రీతికరంగా మీరంతా కూడా విష్ణు సహస్రనామ పాఠనం చేయడం, ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం, ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పూరి జగన్నాథ స్వామి ఆరాధన చేసుకోవడం మాత్రం చేత అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దక్షిణం అనే పుణ్యకాలంలో అంతా కూడా బ్రాహ్మణోత్మకి స్వయంపాక దానం చేసుకోవాలి, వస్త్రదానం చేయాలి. అఖండమైన పుణ్య యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేధా దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన చేయడం వల్ల అఖండ పుణ్యయోగం ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించండి. హనుమతే శ్రీరామదూతాయ నమః. జూలై మాసంలో మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క గోచారీత్యా మీకంతా కూడా విశేషమైన పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా పరమేశ్వరుడికంతా కూడా ప్రదోష కాలంలో ఎవరైతే చెరుకు రసంతో, ద్రాక్ష రసంతో మరియు ఈ యొక్క దానిమ రసంతో అభిషేకం అంతా కూడా చేస్తుంటారు. విశేషమైన పుణ్యయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయాలి. పూరి జగన్నాథ ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి, కోటి జన్మల పుణ్యప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వారాహి నవరాత్రుల్లో విశేషంగా సాత్వికమైన ఆరాధన ప్రధానంగా ఇదంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల గృహయోగ ప్రాప్తి, సంఘంలో గౌరవం పెరగడం కానీ, కీర్తి ప్రదేశాలు పెరగడం కానీ ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వార్తాలింగీన సమీ సంకేతాయన వారాహిరీన దండనాథాయన అనే నామాలతో ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం, వార్తాలి దేవికి మహానీన అని జపాన్ని ఆచరించుకోవడం వల్ల, వారాహిదేవి ఆరాధన వల్ల మీకంతా కూడా పుణ్యయోగం అంతా కూడా తీర్చడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విశేషమైన పుణ్యయోగాలంతా కూడా తీర్చడానికి ఆస్కారం ఉంటుంది. జాతక రీత్యా మీకంతా కూడా దోషాలంతా కూడా జన్మజాతకం అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతక రీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి. రాజయోగ ప్రాప్తి కోసం జాతక రీత్యా ఉన్న లగ్న చక్రము, నవాంశము, దశాంశం అంతా కూడా విశేషంగా విశ్లేషణ చేయించుకొని
గోచార చక్రము దశ ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశలో యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా దత్తనాడి ప్రకారంగా పరాశర సంహిత ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. నాడీ జ్యోతిష ప్రకారంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. కావున విశేషంగా మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేసుకోండి, తద్వారా పరిష్కారం పొందుతారు. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా వారాహిదేవి ఆరాధనతో భాగంగా వారాహి నవరాత్రులంతా కూడా ఆషాఢ మాసంలో తీర్చడానికి జూలై మాసంలో అంతా కూడా యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా కూష్మాండ దానం చేసుకోవాలి. తద్వారా బ్రాహ్మణత్వం ఎవరైతే కనుక వారాహిదేవి ప్రీతికరంగా మీరంతా కూడా కూష్మాండ దానం తెల్ల గుమ్మడికాయని దానం చేస్తూ ఉంటారో అఖండమైన శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామివారి ప్రతినిత్యం కూడా మన్య సూక్త పారాయణం ఆచరించడం, ఈ యొక్క తమలపాక పూజ ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఆచరించడం, ప్రధానంగా మీరంతా కూడా ఎవరైతే కనుక కళ్యాణ యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో, వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేస్తున్న మేషాది ద్వాదశ రాశుల వల్ల మీరంతా కూడా విశేషంగా బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడి మార్పు వల్ల, బుధ భగవానుడి మార్పు వల్ల వివాహాది శుభకార్యాలంతా కూడా మాసాంతంలో నెరవేరడానికి కొన్ని రాసుల వాళ్ళకి బృహస్పతి యోగకరంగా అనుకూలత పెరిగిన వాళ్ళకంతా కూడా శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాధికత్తలు ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. దత్తాత్రేయాయ స్మరణ మాత్రే సంతుష్టాయ నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః, ద్రాం దత్తాత్రేయాయ నమః, ద్రాం దత్తాత్రేయాయ అనే నామాన్ని ప్రతించి కూడా జపాన్ని ఆచరించండి. గురుబలం పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.